చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేశాను. మరి ఈ ఆలోచన కానీ ఈ ట్రెడిషన్ మన పేరెంట్స్ కానీ ఫోర్ ఫాదర్స్ కానీ ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ చిన్ననాటి నుంచి ఈ కీర్తన కంటత చేయని క్రైస్తవుడు ఉండడు. సండే స్కూల్లో కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు. ఈ కీర్తనతో పాటుగా మొదటి కీర్తన, 121వ కీర్తన, 91వ కీర్తన, 103వ కీర్తన, కొన్ని కీర్తనలు కంఠోపాఠంగా నేర్పించారు. ఆ అలవాట్లోకి వచ్చేసాం. సో ఇప్పుడు ఈ ప్రభుతో ప్రారంభమైన డైలీ డివోషన్లో 22 ముగించుకొని 23లో నేను కొనసాగుతుండగా కొన్ని తలంపులు ఐ జస్ట్ వాంటెడ్ టు త్రో బిఫోర్ యూ బేసింగ్ ఆన్ దిస్ బ్యూటిఫుల్ అండ్ మెమొరబుల్ వర్స్ ఆర్ ది సాంగ్ ఆఫ్ డేవిడ్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈ భావము తెలియాలి అంటే, అనగా నా కాపరి నాకు లేమి కలగదు అనే ఈ కంఫర్ట్ సాంగ్ ముందు నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి ఆ భావాన్ని తెలుసుకుంటేనే ఆయన కాపరి ఎలా కాపరో, ఎటువంటి కాపరో తెలుస్తుంది. వితౌట్ రీడింగ్ ద Psalm 22 we cannot get the essence, a total essence from Psalm 23. సో 22వ కీర్తనలో నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి, నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వినక నీవేళ మౌనంగా ఉన్నావు. వై యు ఆర్ సైలెంట్ ఆల్ ది డేస్ ఆఫ్ మై లైఫ్ వైల్ ఐ వాజ్ సఫరింగ్. నేను బాధపడుతుంటే, నేను కష్టపడుతుంటే, నేను వేదన చెందుతుంటే, వై గాడ్ యు ఆర్ సైలెంట్? ఇదే సామ్ని యేసుక్రీస్తు వారు సిలువలో తీసుకున్నాడు కదండి. నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి అని. సో ఈ 2 కీర్తనల నడుమ ఒక వేదనకరమైన అనుభవంలోంచి ఒక ఆదరణకరమైన మాటలు ఆ కీర్తనకారుడు పలికాడు. అంటే ద ఇంటెన్సిటీ ఆఫ్ ది సఫరింగ్ ఆర్ ది బ్లెస్సెడ్నెస్ ఆఫ్ కంఫర్ట్, ఈ రెండింటిని జ్ఞాపకం, అనగా మనకు మేలు ఎప్పుడు, దేవుని మేలు ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది, లేకపోతే ఆ మేలు యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుందంటే వెన్ వి ఫేస్ సర్టన్ లైఫ్ ఛాలెంజెస్. జీవితంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడు, ఆ సవాళ్ళ మధ్య ఆ దేవుడు మనల్ని విడిపించినప్పుడు ఆ దేవుడు నాకు ఎంతగా నాకు దేవుడై ఉన్నాడో తెలుస్తుంది. మీకు అర్థం కావాలంటే, ఒక జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, బాగుపెట్టాము. సో ఒక ఇంజెక్షన్ వేశారు, ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాము, బాగైపోయింది. అది జ్వరమే కాబట్టి, బాగైపోయింది కాబట్టి వి డోంట్ గివ్ మచ్ టైం, లేకపోతే దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వము. అలా కాకుండా అదే డాక్టర్ దగ్గరికి వెళ్తే 2 రోజులు తగ్గకపోతే, ఆ జ్వరం తగ్గకపోతే, లేదండి నీకేదో లోపల వైరస్ ఉందని పరీక్షించి అది చేసి నీకు క్యాన్సర్ ఉందన్నాడు అనుకోండి, అప్పుడేం చేస్తాం? జ్వరం అంటే పెద్ద ఫీల్ కాము. క్యాన్సర్ అన్నప్పుడు అప్పుడు అక్కడికి ఇక్కడికి పరిగెడతాం. ఆ క్యాన్సర్లోంచి బాగుపడ్డప్పుడు అప్పుడు ఆనందం పట్టలేము కదండి. జ్వరం బాగైనప్పుడు పడే దీనికన్నా ఒకసారి సమస్య చిన్నది అయినప్పుడు, ఆ సమస్య నుంచి లేకపోతే ఆ సమస్యలోంచి పరిష్కరించబడినప్పుడు కలిగే ఆనందం కన్నా, సమస్య యొక్క తీవ్రతను బట్టి ఆ సమస్యలోంచి విడిపించబడ్డప్పుడు కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేము. సో యెహోవా నా కాపరి అనే ఆ సామ్లోని భావన పరిపూర్ణంగా అర్థం కావాలి. ఎటువంటి స్థితిగతుల మధ్య ఆ కీర్తన ఆయన ఆ సంతోషాన్ని వర్ణించడం చెప్పాలంటే తప్పనిసరిగా 22వ కీర్తన చదవాలి. మనందరి జీవితాల్లో కూడా ఇటువంటి అనుభవాలు ఉంటాయి, మన కుటుంబాల్లో ఇటువంటి అనుభవాలు ఉంటాయి. సో ఈ విడిచిపెట్టబడిన అనుభవాలు ప్రతి వారి జీవితంలో ఉంటాయి.
సో ఫోర్సేకెన్ అనే మాట డెప్త్లోకి వెళ్తే ఒక ఎడారిలో ఒక పసిబిడ్డను వదిలిపెడితే ఎటు పోవాలో తెలీదు, తల్లి తండ్రి కనిపించరు, ఎటు చూసినా సుదూర ప్రాంతమంతా కూడా ఇసుక తిన్నెలే ఉంటాయి. నోబడి నోస్ వాట్ టు డూ, ఎటు పోవాలో తెలియదు. ఫోర్సేకెన్ అంటే అది విడిచిపెట్టబడ్డ, దారి తెన్ను తెలియదు, దిక్కు తోచదు, పరిష్కారము కనుచూపు మేరలో కనిపించదు, నిస్సహాయ స్థితిగతుల మధ్య ఎందుకు నేను విడిచిపెట్టబడ్డాను, వై. కుటుంబాల్లో కూడా భార్యాభర్తలుగా ఉన్నప్పుడు సడన్గా ఒకరి యాబ్సెన్స్, అప్పటి వరకు వారి విలువ తెలియదండి. చాలాసార్లు భార్య విలువ భర్తకు కానీ, భర్త విలువ భార్యకు కానీ తెలియదు. We'll know the value only when we lose them. వాళ్ళను కోల్పోయినప్పుడే ఆ భర్త కానీ, ఆ భార్య కానీ, ఆ ఇద్దరు జీవిత భాగస్వాములుగా జీవితాన్ని కొనసాగింపచేస్తున్నప్పుడు సడన్గా మన జీవితం నుంచి ఒక పురుషుడు కానీ, ఒక స్త్రీ కానీ యాబ్సెంట్ అయిపోతే అప్పుడు తెలుస్తుంది ఆ ఫోర్సేకెన్నెస్ యొక్క ఇంటెన్సిటీ ఏంటో. ఆ విడిచిపెట్టబడినప్పుడు కలిగే ఆ లేమి కానీ, ఆ కొరత కానీ, ఆ సమస్య కానీ అప్పుడు తెలుస్తుంది, మామూలుగా తెలీదు. చాలాసార్లు గిల్లి కజ్జాలు ఉంటాయి. భార్యను భర్త నువ్వు లేకపోయినా నేను బతుకుతానంటాడు, నువ్వు లేనప్పుడు బతకలేదా అంటావు. కానీ ఒక్కసారి వెన్ వీ కమ్ టు అవర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, అతను చెడ్డోడు కావచ్చు, తాగుబోతు కావచ్చు, తిరుగుబోతు కావచ్చు, లేకపోతే రోగిష్టి కావచ్చు, ఇద్దరులో ఎవరైనా కానీ, బట్ యాబ్సెన్స్ ఈజ్ యాబ్సెన్స్. సో అటువంటి అనుభవాల మధ్య ఆ భావములోంచి ఆ కీర్తనకారుడు అంటాడు, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి. సో ఏ బ్యూటిఫుల్ కంఫర్ట్. ఆ దేవుడు నాకున్నాడు. నా తల్లి విడిచినా, నా తండ్రి విడిచినా, నా భార్య విడిచినా, నా భర్త విడిచినా, నా బిడ్డలు నన్ను విడిచినప్పటికీ కూడా నా దేవుడు నాకున్నాడు. విడువని ఎడబాయని కృపగల దేవుడు ఆయన ఉన్నాడు నాకు. నా భర్త ఇవ్వలేని, లేకపోతే నా భార్య ఇవ్వలేని యొక్క ఆదరణ. అందుకే ఇక్కడ రాయబడ్డ మాటలు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. సో ఈ మొదటి 2 లేకపోతే ఈ మొదటి 3 వచనాలు అనగా, యెహోవా నా కాపరి నాకు లేమి కలదు, పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు, నా ప్రాణమునకు సేద తీరుస్తున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు. ఈ 3 వచనాలు స్పీక్స్ అబౌట్ అవర్ ట్రస్ట్ ఆన్ గాడ్. దేవుని మీద మన నమ్మకానికి సాదృశ్యం ఈ 3 మాటలు. నా కాపరి, నన్ను నడిపించేవాడు, సేద తీర్చేవాడు, పరుండ చేయువాడు. సో ఏ బిలీవర్ మస్ట్ హ్యావ్ ద ట్రస్ట్. ఆ నమ్మకం అనేది కావాలి విశ్వాసిగా. సో ఒకరు వెళ్ళవచ్చు, ఒకరు ఉండవచ్చు, వారి సమయాలు. నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను, మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉన్నట్టుగానే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. జననదినం ఉన్న రీతిగానే మరణదినం ఉంటుంది. ఎవరు ముందో ఎవరు వెనుకో ఎవరికి తెలియదు, కానీ అందరం వెళ్తాం. దట్స్ కన్ఫర్మ్. ఈరోజు ఇక్కడ ఉన్నాం, నెక్స్ట్ ఇయర్ మరలా ఒకవేళ ఆమె గురించి మాట్లాడాల్సి వస్తే మనలో కొంతమంది ఉండకపోవచ్చు. దట్స్ ద రియాలిటీ ఆఫ్ ద లైఫ్. లాస్ట్ ఇయర్ షీ వాస్ హియర్, టుడే షీ ఈజ్ నాట్, టుమారో వన్ ఆఫ్ అస్. సో ఈ అనుభవాల మధ్య ఒక నమ్మకం ఏంటంటే, అనగా విశ్వాసులముగా మన నమ్మకం ఏంటంటే, ఐ హ్యావ్ మై గాడ్ ఎ షెపర్డ్. నా దేవుడు నాకున్నాడు. ఆ నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యం. ఒక విశ్వాసిగా, క్రైస్తవునిగా, క్రీస్తులో కొనసాగింప చేస్తున్న ఆ క్రైస్తవునిగా కొనసాగుతున్నప్పుడు
ఇమ్మానుయేలు దేవుడు, ఉన్నవాడును అనువాడు దేవుడు, విడువని ఎడబాయని కృపగల దేవుడు నాకు ఉన్నాడు అనే నమ్మకము మనకు కావాలి. సో ఫస్ట్ 3 verses స్పీక్స్ అబౌట్ అవర్ ట్రస్ట్ ఆన్ గాడ్, అండ్ సెకండ్ 2 verses అనగా 4th verse అండ్ 5th verse, ఈ 2 వచనాలు స్పీక్స్ అబౌట్ అవర్ ఫెయిత్ ఆన్ గాడ్. అవర్ ఫెయిత్ ఆన్ గాడ్. ద డిఫరెన్స్ ఆఫ్ ట్రస్ట్ అండ్ ఫెయిత్ ఏంటంటే నమ్మకం వేరు, విశ్వాసం వేరు. నమ్మకం అనేది మన అనుభవాల మీద కనబడుతుంది. మన జీవిత అనుభవాల ద్వారా వి ట్రస్ట్ సంబడి బికాస్ అవర్ రిలేషన్షిప్ విత్ హిమ్, అతనితో ఉన్న మన సంబంధాన్ని బట్టి, లేకపోతే అతను గతంలో మనకి ఏం చేశాడో దాన్ని బట్టి. సో ఒక క్రైస్తవునిగా నా నమ్మకం ఎలా ఉందంటే, నా దేవుడు నా పట్ల ఏమై ఉన్నాడో, నాకు ఏం చేశాడో దాన్ని బట్టి నా నమ్మకం ఆధారపడుతుంది. కానీ విశ్వాసం అది కాదు. ఏమి జరిగిందో దాన్ని బట్టి నమ్మకం ఉంటుంది, ఏమి జరగబోతుందో అది విశ్వాసం. హెబ్రీ 11 ఏముందండి? విశ్వాసం అన్నది నిరీక్షించు వాటి నిజస్వరూపం. సో మన నమ్మకం ఏం చేస్తుందంటే విశ్వాసంలోనికి నడిపిస్తుంది. ఇట్ లీడ్స్ ఇన్ టు ది ఫెయిత్. సో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్లు, శాంతికరమైన జలములు, ఇవన్నీ ఆయన నమ్మకాలు, ఆ భక్తుని యొక్క నమ్మకాలు. ఎప్పుడు నా దేవుడు చేయి విడిచాడన్న భావనలో నుంచి దేవుడు చేయి పట్టుకుని నడిపించడం, నా దేవుడు నాకున్నాడు అనే నమ్మకంతో ఆ కీర్తనకారుడు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. అక్కడ ఈ టోన్ మారుతుంది. ఒకసారి చూడండి. లేమి కలగదు, పరుండ చేయుచున్నాడు, నడిపించుచున్నాడు, సెద తీర్చుచున్నాడు. ఇవన్నీ కూడా జరుగుతున్న అనుభవాలు. జరగబోయేదేంటి? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఇట్ స్పీక్స్ అబౌట్ ది ఫ్యూచర్. నేను భయపడను. తెలుగులో ఈ తర్జుమా కొంత ఇబ్బందిగా ఉంది, కానీ ఇంగ్లీష్ భాషలో చాలా స్పష్టమైన మీనింగ్ వస్తుంది. ఇంగ్లీష్లో ఆ భావం ఏంటంటే, దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ ది షాడో ఆఫ్ డెత్, ఐ విల్ ఫియర్ నో ఈవిల్, ఫర్ యు ఆర్ విత్ మీ. నేను మరలా చదువుతాను. దో ఐ వాక్ త్రూ ది వ్యాలీ of the shadow of death, though I walk through the valley of the shadow of death. నేను మరలా చెప్తాను. though I walk through, walking through అంటే అర్థం ఏంటి? నేను గుండా వెళ్ళుచున్నాను. ఐఎమ్ వాకింగ్ త్రూ, ఐఎమ్ వాకింగ్ ఇన్ కాదు. తెలుగులో సంచరించిన అనే మాట ఉంది, అది కొంత ఇబ్బందికరమైన ట్రాన్స్లేషన్. సంచరించడం అంటే వాండరింగ్ అరౌండ్, అక్కడక్కడే దారి దిక్కు తెలియక అటు ఇటు తిరుగుతున్నట్టుగా ఉంటుంది. బట్ ఐఎమ్ వాకింగ్ త్రూ ఎక్కడికి? టు ది అదర్ షోర్, టు ద అదర్ డెస్టినేషన్. నేను గమ్యానికి చేరడానికి నా గమనము ఈ వ్యాలీ గుండా, అనగా ఈ లోయ గుండా నేను ప్రయాణం చేస్తున్నాను. విశ్వాస జీవితంలో ఈ మరణం అనేది ఈ లోయ గుండా ప్రయాణం చేయడం లాంటిది. వీఆర్ వాకింగ్ త్రూ ద డెత్ ఇన్ టు ద ఎటర్నిటీ. ఆ మరణం అనేది లేకపోతే ఈ లోకంలోంచి మనము విడుదల పొందలేము, ఈ దేహంలోంచి విడుదల పొందలేము, ఈ ప్రపంచంలోంచి విడుదల పొందలేము. మరణం ఏం చేస్తుందంటే విశ్వాస జీవితంలో మరో ప్రపంచానికి ట్రాన్స్లేట్ చేస్తుంది, మరో ప్రపంచానికి నడిపిస్తుంది. అందుకే మొన్న అనిత సందర్భంలో కూడా నేను చెప్పాను, ఇక్కడ అస్తమయము అమెరికాలో ఉదయించాలి, అక్కడ ఉదయించాలి కాబట్టి ఇక్కడ అస్తమిస్తాడు సూర్యుడు. సో ఇట్ ఈస్ నాట్ ది absence ఆఫ్ ది సన్, ఇట్ ఈస్ ద ట్రాన్స్లేషన్ ఆఫ్ ది సన్ ఫ్రమ్ ఇండియా టు అమెరికా. ఇక్కడ అస్తమించి అక్కడ ఉదయించాలి కాబట్టి, అక్కడ ఉదయించాలి కాబట్టి, అక్కడ ప్రారంభించాలి కాబట్టి ఇక్కడ ముగించాలి.
విశ్వాసిగా నువ్వు ఈ లోకంలో నీ జీవితాన్ని ముగిస్తే అదే క్షణము మరుక్షణము పరదేశంలో నీ జీవితాన్ని ప్రారంభిస్తావు. సో వీఆర్ సెలబ్రేటింగ్ her first death anniversary while she is celebrating first birth anniversary in his kingdom. The first birthday. ఆమె ఈ లోకంలోంచి ఆ లోకానికి వెళ్ళి 1 సంవత్సరం. ఎందుకంటే ఆమె నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి అనే అనుభవాల నుంచి, ఆ కష్టాల నుంచి, ఆ శ్రమల నుంచి, ఆ పాపపు అంధకారంలోంచి రక్షించే దేవునికి తన హస్తాన్ని సమర్పించి, యు ఆర్ మై షెపర్డ్, యు ఆర్ మై షెపర్డ్. నేను డివోషన్లో కూడా చెప్పాను, యు ఆర్ అవర్ షెపర్డ్ కాదు, మై షెపర్డ్. ఎ పర్సనల్ అప్లికేషన్, ద పర్సనల్ ఇంప్లికేషన్, ఎ పర్సనల్ అడ్రస్సింగ్. జనరలైజ్ చేయడం లేదు ఈ సామిస్ట్, జనరలైజ్ చేయడం మా అందరికీ కాపరండి కాదు, నా కాపరి యెహోవా నా కాపరి. ఆ పర్సనల్ అప్లికేషన్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో, లేకపోతే వ్యక్తిగతంగా అన్వయించుకుంటామో, నా తండ్రి అండి, నా తల్లి అండి, నా తల్లి నా తండ్రి, దట్స్ ఇట్. ఒక చిన్న కథ చెప్తుంటారు కదండి, ఏదో ఒక పిల్లవాడు పెద్ద 7 అంతస్తుల బంగ్లాలో అగ్ని మధ్యలో మేడ మీద ఆ పిల్లవాడు ఉన్నాడు. అగ్ని అంటుకుంటుంది, ఒక్కడే ఉన్నాడు, కేకలేస్తున్నాడు. అరే దూకేరా 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 అని పట్టుకుందా అంటుంటే దూకడంలో భయపడుతున్నాడు. ఈ లోపల వాళ్ళ ఫాదర్కి ఎవరు చెప్పారు, పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న దూకరా అంటే కింద నానున్నాడు కదా దూకేశాడు. అంతవరకు అంతమంది చెప్పినా దూకని ఆ కుమారుడు ఎవరి స్వరం విన్నాడండి? బికాస్ అక్కడ ఉంది ఎవరంటే నా తండ్రి, నా తండ్రి. ఆ పర్సనల్ ఫీలింగ్, ఆ పర్సనల్ అప్లికేషన్, యు ఆర్ మై. సో ద ఫెయిత్ స్పీక్స్ దేర్. గాఢాంధకారపు లోయలో అనగా మరణపు నీడ కలిగిన లోయ గుండా వాకింగ్ త్రూ టు ది అదర్ డెస్టినేషన్. సో ట్రావెలింగ్ త్రూ అనే ట్రావెలింగ్ త్రూ అనే మాట. సో గ్రేవ్ ఈజ్ ఏ ప్లేస్ ఫ్రమ్ వేర్ విల్ బి ట్రావెలింగ్ ఇన్ టు ది ఎటర్నిటీ. నువ్వు ఎంతగా ప్రేమించినప్పటికీ, ఎంతగా అభిమానించినప్పటికీ, ప్రాణం పెట్టేంతగా అభిమానించినప్పటికీ కూడా మన ప్రేమ సమాధి వరకే. కానీ దేవుని ప్రేమ సమాధికి అవతల నిన్ను నన్ను పిలిచి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. ఇట్ ఇస్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ దట్ వాస్ ద గ్రేస్ గివెన్ అన్ టు అస్ by God Almighty. So ఇక్కడ though I walking through the valley, and it is not the valley of death. It is not the valley of death. అనగా మరణపు లోయ కాదు, అది మరణపు లోయ కాదు, మరణపు నీడ కలిగిన లోయ. though I walk through the valley of the shadow of death. It was just a shadow of death. It is not death without, it is a death without a substance. For example, ఒక రాత్రులు ఒంటరిగా మీరు ఇంట్లో కూర్చున్నప్పుడు దేనికో లేస్తారు, నీళ్ళు దాటని లేస్తారు. అక్కడ ఒక తాడు ఇట్లా వంకరంగా కూడా ఉంటుంది. ఆ తాడుని చూసామంటారు, అమ్మో పాము అంటారు, జంప్ వేసేస్తారు అంతే. ఆ తర్వాత లైట్ వేయగానే తాడుని చూస్తుంది, ఏమంటారు? సో పాము కాటేస్తుంది, కానీ పాము నీడ కాటేస్తుందా? సో ఇక్కడ సామిస్ట్ ఏమంటే, దో ఐ వాక్ త్రూ ది వ్యాలీ ఆఫ్ ది షాడో ఆఫ్ డెత్. ఇట్ ఈస్ నాట్ డెత్, ఇట్ ఈస్ నాట్ ఎ షాడో, ఇట్ ఈస్ ఎ షాడో. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు ద్వారా మరణం యొక్క సబ్స్టాన్స్ని తీసేశాడు. ఆయన మరణం యొక్క సబ్స్టాన్స్ తీసేశాడు. ఓన్లీ ఎ షాడో ఫ్రమ్ విచ్ వీఆర్ క్రాసింగ్ త్రూ. ఆ నీడ గుండా మనం ప్రయాణం చేస్తున్నాం అవతలికి.
ఆ నీడ గుండా మనము ప్రయాణం చేస్తున్నాం. నీడ హాని చేస్తుందా? సో విశ్వాసి జీవితంలో మరణం హాని చేయదు, హానికరమైనది కాదు అది. విశ్వాసి జీవితంలో మరణం అనేది ఒక ఆశీర్వాదం. ఎందుకంటే ఆ మరణం ద్వారా ఆ ప్రపంచంలోనికి వెళ్తాం మనం. సో ఆ మరణంలో సబ్స్టాన్స్ ఎవరు తీసివేశారంటే, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణ ముళ్ళు క్రీస్తు యేసు తుంచి వేశాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కందిరీగలు తెలుసండి? తెలుసు కదండి. అది గీ అని శబ్దం వస్తుంటే భయపడిపోతుంది. ఎందుకంటే కూర్చుందంటే చాలా మంట, చాలా మంట. సో అది మన చుట్టూ తిరుగుతుంటే తోయటానికి ప్రయత్నం చేస్తాం, వీలైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాం మనం. వాస్తవం ఏంటంటే ఆ కందిరీగకు ఒక ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళు, ఆ కందిరీగ మొదటిగా ఎవరి మీద వాలుతుందో వాళ్ళని కుచ్చుతుంది, ముళ్ళు అక్కడ రిలీజ్ చేసేస్తుంది. ఆ తర్వాత లేచి మళ్ళీ గీయని తిరుగుతుంది, కానీ అది ఎవరి మీద వాళ్ళని ఎవరికి హాని చేయదు. ఎందుకంటే దాంట్లో ముళ్ళు లేదు, ముళ్ళు లేదు. సో సిలువలో యేసుక్రీస్తు వారు ఆ ముళ్ళు తాను స్వాగతించాడు. ఆ ముళ్ళు ఆయన కుచ్చుకుంది కాబట్టి ముళ్ళు లేని ఈగ, ఆ కందిరీగ భయపెడుతుంది కానీ బాధించదు, భయపెడుతుంది కానీ బాధించదు. సో ఇట్స్ ఓన్లీ షాడో వితౌట్ అ సబ్స్టాన్స్. మరణపు నీడ కలిగిన లోయ గుండా నేను ప్రయాణం చేసిన నేను భయపడను. వై? నేను ధైర్యవంతుణ్ణి, బలవంతుణ్ణి, భాగ్యవంతున్నా. యు ఆర్ విత్ మీ, యు ఆర్ విత్ మీ. We should not forget the fact. He will never leave us nor forsake us. ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితిలో అయినప్పటికీ ఎవరైనా ముఖం చాటు వేయొచ్చేమో, కానీ నీవు నేను నమ్మిన దేవుడు ఎన్నడూ ముఖము చాటు వేయడు. దట్ షుడ్ బి అవర్ ఫెయిత్ ఆన్ గాడ్. సో ఫ్రమ్ ట్రస్ట్ టు ఫెయిత్ we need to translate or transmit our life, our journey. సో నా కాపరి అనే ఆ నమ్మకంతో పాటుగా though I walk through the valley of the shadow of death, I will fear no evil because you are with me. నీవు నాకు తోడుగా ఉన్నావు. ఒక క్రైస్తవునిగా ఆ విశ్వాసము చాలా అవసరం. ఆ విశ్వాసం చాలా అవసరం. బిఫోర్ రీచింగ్ ద గ్రేవ్, విశ్వాసం అనేది ఎప్పుడు కావాలండి? చచ్చిపోయిన తర్వాత కాదు. బిఫోర్ రీచింగ్ ద గ్రేవ్ యూ మస్ట్ హ్యావ్ ద ఫెయిత్ దట్స్ మై గాడ్ విల్ నాట్ లీవ్ మీ ఇన్ ద గ్రేవ్. అర్థమవుతుందండి? We have to leave the earth before reaching the grave. We must have a confidence and trust and faith on God, saying, my God will never leave me in the grave. ఆ విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడతాం. నీ విశ్వాసము నిన్ను అక్కడ తీసుకెళ్తే ఆయన కృప మనల్ని ఆయన రాజ్యంలోకి స్వాగతిస్తుంది. The faith and the grace goes one in hand. రెండు కలిసి ప్రయాణం చేస్తాయి. సో ఇంకా ముందుకు వెళ్తే టైం లేదు కాబట్టి 6th verseకి వెళ్దాం. నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంబడి వచ్చు. సో నాకు కాపరిగా ఉన్నాడు యెహోవా, నా కాపరిగా ఉన్నాడు, నాకు లేమి కలగదంటూ గాఢాంధకారపు అనుభవాలు నా జీవితంలో ప్రవేశించిన నేను భయపడను. ఇంకా చెప్పాల్సి వస్తే గాఢాంధకారము, ఆ నీడ, మరణపు లోయ, నీడ కలిగిన లోయ అన్నాడు కదండి. మరణపు నీడ కలిగిన లోయ. నీడ ఎక్కడ ఉంటుంది? నీడ ఎక్కడ ఉంటుంది? When we are walking towards Jesus, the light of the world, the shadow will be on our back. అది నీడ. ఆ నీడ నన్ను వెంబడిస్తూ ఉంటుంది. బికాస్ ఐ am walking towards the Jesus, the light of the world. ఎప్పుడైతే నేను వెలుగు వైపు చూడకుండా
లోకం వైపు చూస్తానో ఎవ్రీ స్టెప్ ఐ పుట్ ఇట్ విల్ బీ ఆన్ ది డార్క్నెస్. చీకట్లో నా ప్రతి అడుగు పడుతుంది. సో విశ్వాసిగా నీవు క్రీస్తుకు సమర్పించబడి ఆ నీడ అనేది నీ మీద ఎలా పడుతుందంటే, వెలుగు ముందుంది కాబట్టి నీవు వెలుగు వైపు ప్రయాణం చేస్తున్నావు కాబట్టి ఆ వెలుగు నీ మీద వస్తుంది. నీడ నిన్ను వెంబడిస్తూ ఉంటుంది, కానీ నీడ నిన్ను తాకదు, నిన్ను క్రాస్ చేయదు. నీడ నిన్ను తాకనివ్వదు, నీడ నిన్ను దాటనివ్వదు, నీ ముందుకు రానివ్వదు. నువ్వు వేసే ప్రతి అడుగు కూడా వెలుగులో పడుతుంది. సో నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే నా వెంబడి వచ్చును. ఇక్కడ ఇంకొక చిన్న విషయాన్ని కూడా చెప్పాలి. గ్రేస్ అనే మాట, నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమము అనే మాట, ఈ క్షేమం అనే ఈ రెండు మాటలు తీసుకుంటే, విశ్వాస జీవితంలో శ్రమలు లేవు రావు అని దేవుడు వాగ్దానం చేయడం లేదండి. ఈనాటి ప్రాస్పరిటీ ఎవాంజలిజంలో చాలామంది చెప్తుంటారు, నో, ఒకవేళ విశ్వాసిగా నీలో శ్రమలు లేవు అంటే సమ్వేర్ యు మైట్ హ్యావ్ కాంప్రమైజ్డ్ విత్ ద వరల్డ్ ఇన్ విచ్ యు ఆర్ లివింగ్ ఇన్. ద సఫరింగ్స్ ఆల్వేస్ ఫాలోస్. ఎవడైనా నన్ను వెంబడించగొనేలా తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని ప్రతిదినము నన్ను వెంబడించాలి. ద క్రాస్ ఆల్వేస్ దేర్ in the life of a believer. The cross is always there because our leader had an experience of the crucifixion. మన నాయకుడు సిలువను మోసిన నాయకుడు కాబట్టి మనము సిలువను మోస్తూ వెంబడిస్తాం. సో God never promised us the absence of the problem. వెంబడించిన దేవుడు, మనం విశ్వసించిన దేవుడు శ్రమల్లో కూడా మనకు తోడుగా ఉండే దేవుడు. పౌలు అడుగుతాడు 2 Corinthians 12th చాప్టర్లో, నాకున్న ఆధిక్యతలు బట్టి నేను హెచ్చిపోకుండా సాతాను ఉద్ధతగా ముళ్ళు పెట్టావు ప్రభా, తీసివేయమని ముమ్మారు ప్రార్థన. నో మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ థీ అంటాడు. సో నేను బ్రతుకు దినంలన్నీ కృపాక్షేమం అంటే ఏంటి? నేను జీవించిన కాలమంతా కూడా ఏ శ్రమ కలిగినా ఏ కష్టం కలగదని చెప్పడంలా. ఏ శ్రమ కలిగినా ఏ కష్టం కలిగినా ఏ బాధ కలిగినా కానీ దేవుని కృప ఈజ్ సఫిషియంట్ బేర్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఎటువంటి శ్రమైనా తట్టుకునే ఆ కృపను దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. దట్ ఈస్ రెన్యూయింగ్ ఫెయిత్. విశ్వాసంలో మనం ఎదగటానికి దేవుడు అనుగ్రహించిన ఒక ధన్యత. ఆ కృపలో దేవుని క్షేమాన్ని మనం ఆస్వాదిస్తూ, అనగా హీఈస్ దేర్ టు టేక్ మై పెయిన్ స్టాండింగ్ ఇన్ మై ప్లేస్. కృపాక్షేమము నా జీవిత కాలం అంతా. ఎందుకంటే విశ్వాసిగా నేను నా జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్నాను కాబట్టి జీవించిన కాలమంతయు కృపాక్షేమములు నా వెంట వచ్చును. హీబ్రూ భాషలో ఆ వెంట వచ్చును అనే మాటకు అర్థం ఏంటంటే దే విల్ బి చేసింగ్ అస్. కృపాక్షేమట తరుముకుంటూ వస్తుంటాయట, విశ్వాస వెంట వెంబడించి వస్తుంటాయట. అండ్ ఫైనలీ చిరకాలము నేను. సో సామిస్ట్ was not speaking about this temple, the place that's a permanent place. చిరకాలము, forever. ఎందుకంటే ఈ లోకంలో ఈ జీవితానికి ముగింపు ఉంది, కానీ ఆ లోకంలో ఆ జీవితానికి ముగింపు లేదు. కాబట్టి ఫరెవర్ అనే ఆ భావన దేవుని సన్నిధిలో నిత్యము వేలాది దేవదూతల సమక్షములో దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ ఆ దేవుని సన్నిధిలో ఆనందించే ఆ అద్భుతమైన అనుభవాన్ని దేవుడు మనకు ఇస్తాడు. సో ద ఫస్ట్ 3 verses speaks about trust on God, and next 2 verses speaks about our faith on God, and the final verse speaks about our hope on God. What is our hope? చిరకాలము యెహోవా మందిరములో నివాసం చేస్తాను, దానికి ముందు నేను బ్రతుకు దినములను కృపాక్షేమములు నా వెంబడి వస్తాయి. శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, బలహీనత వచ్చినా, ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా నా దేవుడు తన కృపను అనుగ్రహించాడు. I continue my journey with the grace of God,
And finally, I reach to the eternal destiny where I will be spending all the days of my life forever and forever in the presence of God, enjoying God's presence and God's blessings. That should be our trust on God. That should be our faith on God. That should be our faith in Christ Jesus. సో 23వ కీర్తన చాలాసార్లు మనం కంటత పెట్టాం. You try to meditate this psalm with such a meaning. It will be beautiful and joyful for our hearts forever, forever.